నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నాను. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇంతవరకు మీరు ఎన్నెన్నో గణపతులను చూసుంటారు. మట్టితో చేసే గణపతిని, అలాగే నవధాన్యాలతో చేసే గణపతుల్ని, ఇంకా పిల్లలు ఆడుకునే క్లేతో చేసిన గణపతుల్ని, అలాగే ఆకులతో చేసిన గణపతిని, ఇప్పుడైతే ఆవు పేడతో చేసిన గణపతిని కూడా చూసేసింటారు. కాకపోతే నేను చూపించే గణపతిని ఇంతవరకు ఎక్కడా కూడా మీరు చూసుండరు. ఇదైతే కన్ఫర్మ్ అండి. ఈరోజు పత్తితో గణపతిని ఎలా చేయాలని చూపిస్తున్నాను. నాకు గత 20 ఏళ్ళ నుంచి ఈ బిజినెస్ అన్నమాట మాది. అమ్మ కానీ, నేను కానీ, అక్క కానీ అందరూ ఇదే బిజినెస్ 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటాం. మేము కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు, కాకపోతే నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుందండి. ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఈ బిజినెస్ కూడా చేయొచ్చు. నేను స్టార్టింగ్ నా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఈ వీడియో చేసినాను, ఒక్కసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోస్ లింక్ కూడా పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఎంచక్క బిజినెస్ అనమాట. ఇది ఎప్పుడూ ట్రెండీలో ఉండే బిజినెస్, కానీ చాలా వరకు చాలామందికి తెలియదు అనమాట. ఈ పత్తితో గణపతిని చేస్తారు. ఎందుకు, ఎలా, దేనికి యూజ్ చేస్తారు అనుకోవచ్చు. దీన్ని ఒక 5-6 గణపతులను చేసి హారంలాగా కూడా యూజ్ చేయొచ్చు, దేవుడి పటాలకి, ఫొటోస్కి. లేదంటే ఇప్పుడు మనం వరలక్ష్మి పండుగ చేస్తుంటాం, వినాయక చవితి చేస్తుంటాం. ఇప్పుడు వాల్కి అంటే గోడకి డెకరేషన్ చేస్తుంటారు కదా, సో అక్కడక్కడ డెకరేషన్ చేసి ఫ్లవర్స్ పెట్టి అట్లా కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో దేనికి ఎలా చేయొచ్చు డెకరేషన్ అనేది కూడా నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. ఇప్పుడైతే నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అని చూపిస్తున్నాను. ఫస్ట్ చేశాను కదా పెద్ద ఆకులు, అది వినాయకుడి ముఖానికి అనమాట. ఇప్పుడు చిన్నవి ఏవైతే చేస్తున్నానో అవి వచ్చేసి 2 చేతులు, పైన ఉన్న 2 చేతులు, అలాగే కింద 2 చేతులు, 4 చేతులు ఉంటాయి కదా, సో అలా చేసుకుంటున్నాను అనమాట చేతుల్ని. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వాటర్ ఏంటి, ఇది ఏం కాటన్ అన్నీ అర్థమవుతుంది. ఇంకొకసారి చెప్తానన్నమాట. ఇప్పుడు వాటర్ అయితే నేను అద్దుకుంటున్నాను కదా చేతిని, అది వచ్చేసి కొద్దిగా ఫెవికోల్ వేసేసి వాటర్ కలుపుకున్నాను అనమాట. అంటే ఎక్కడ జుంజుర్లాగా అలా రాకుండా నీట్ ఫినిషింగ్ రావాలని చెప్పేసి, కొంచెం ఫెవికోల్ అయితే క్లీన్గా అలాగే కూర్చుంటుందని చెప్పేసి కొద్దిగా వాటర్లో ఒక 2-3 డ్రాప్స్ ఫెవికోల్ వేసుకుని కలుపుకున్నాను అనమాట. ఆ వాటర్ని నేను అలా రాసుకుంటూ ఉంటాను సైడ్లో, జుంజురు అలా రాకుండా ఉండడానికి. అండ్ ఈ కాటన్ వచ్చేసి హాస్పిటల్ కాటన్ అండి, అంటే మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటుంది ఈ కాటన్. సో ఇప్పుడు మా వినాయకుడి మొహం కూడా చేసుకున్నాము, అలాగే చేతులు, పైన 2 చేతులు, కింద 2 చేతులు చేసుకున్నాం కదా. అది ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నది వచ్చేసి వినాయకుడి కాలు అన్నమాట. బొటన వేలు మనం కూర్చున్నప్పుడు ఇప్పుడు బొటన వేలు కనపడుస్తుంది కదా వినాయకుడికి, సో అలాంటి మొగ్గలో చేస్తున్నాను అనమాట. ఈ మొగ్గల్ని చాలా వరకు అన్ని డిజైన్లు కూడా యూజ్ చేయొచ్చు, నేర్చుకుంటే చాలా మంచిదన్నమాట, మీకు బెటర్. సో ఈ మొగ్గల్ని వచ్చేసి నేను 3-4 చేసి చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా ఉండాలి అని చెప్పేసి. ఈ మొగ్గల్ని మనం వేలులాగా, బొటన వేలు ఉంటుంది కదా, అలా కనిపించేలాగా ఒకటి కింద చిన్నగా ఒకటి పెడతామన్నమాట. దానికోసం ఇదైతే చేస్తున్నాను. అలాగే ఇప్పుడు చేస్తుండేది వచ్చేసి బొజ్జ, అంటే గణపతికి బొజ్జు ఉంటుంది కదా, ఆ బొజ్జుని పత్తిలోనే రౌండ్గా, చాలా వరకు ఇది ఈజీగా చేస్తారండి ఈ రౌండ్ అనేది. ఎందుకంటే మనము గజ్జె వస్త్రాలు అవన్నీ వేసేటప్పుడు ఒక పైన బిల్లగా చేసి మనం పెడుతూ ఉంటాం కదా ఫొటోస్కి, సో అలాంటి గజ్జె వస్త్రంకి రౌండ్గా చేస్తాం కదా, అలా ఇది బొజ్జు దగ్గర పెడతామన్నమాట, బొజ్జు గణపతికి. సో అవి కూడా మీకు ఒక 2-3 చేసి చూపిస్తున్నాను ఐడియా కోసం. ఒకటే అయితే మీకు గుర్తుండకపోవచ్చు ఎలా అని చెప్పేసి చూడండి, 2 రకాలుగా చూపిస్తున్నాను. అది రౌండ్గా చేశాను, ఇది ఇలా కూడా చేసుకొని ఆ కింద ఉంది కదా షార్ప్గా, దాన్ని కూడా ఫోల్డ్ చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. 2 రకాలుగా అయితే చూపిస్తున్నాను నేను. చూడండి, ఇది బొజ్జకి యూజ్ చేస్తామన్నమాట. ఇది వచ్చేసి పంచాలకి నేను 2 కలర్లు తీసుకున్నాను. మనకి ఏ కలర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ కాటన్ వచ్చేసి మనం కలర్ వేసుకుంటాం అనమాట. మామూలుగా అయితే వైట్ కలర్ కాటనే దొరుకుతుంది మనకు మెడికల్లో. సో మనకి ఎన్ని కలర్స్ కావాల్సి అంటే అన్ని కలర్స్ అద్దుకొని మనం ఫస్టే పెట్టేసుకుంటాం అనమాట. సో నేను పంచకి ఈరోజైతే ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. చూడండి, దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను, అంటే వీడియో చేయడానికి క్లారిటీగా చూపించడానికి నాకు పిల్లలు సరిగ్గా తీయలేదన్నమాట. సో జూమ్ చేసి ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది ఓవెల్ షేప్లో రావాలన్నమాట, ఎగ్ షేప్లో రావాలి. ఇది వినాయకుడి పంచకి చూస్తున్నారు కదా, ఇలా
సైడ్లో కూడా ఫెవికాల్ వాటర్ని అలా కొద్దిగా చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ చూపించాను కదా, దాంతో నేను పింక్ కూడా తీసుకుంటున్నాను. 2 కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను. మీకు అలా రాకుంటే షార్ప్గా అప్పుడే చూపించాను కదా, ఆ షార్ప్గా చేసుకుని దాన్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకటి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మీరు ఏం చేయాలన్నా కూడా ఈ వాటర్ని అయితే ఖచ్చితంగా కొంచెం తడి చేసుకొని చేసుకోండి. అప్పుడు మీకు ఫినిషింగ్ క్లీన్గా కూర్చుంటుంది, మీకు ఒక ఐడియా కూడా క్లీన్గా వస్తుంది. చూడండి, ఎగ్ టైప్లో కొద్దిగా పొడవుగా ఇవి పంచకన్నమాట. అంటే వినాయకుడి తొడలికి అంటే మనం పంచ కట్టుతాం కదా, సో కలర్ది అలా అన్నమాట. అండ్ ఇంకొకటి వైట్ చేశాను కదా, ఇంతవరకు నేను వినాయకుడి మొహానికి వైట్ అలా చేశాను కదా, దాన్ని ఎల్లోగా తీసుకోవచ్చు. వైట్ అయినా తీసుకోవచ్చు, ఎల్లోగా అయినా తీసుకోవచ్చు. అవి రెండు కాంబినేషన్ మాత్రం బాగుంటాయి ఫేస్కి కానీ, కిరీటానికి కానీ, చేతులకి కానీ వైట్ ఆర్ ఎల్లో ఇవి రెండే తీసుకోవాలన్నమాట. అవి రెండే బాగా సెట్ అవుతాయి. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఓవెల్ షేప్లోనే నేను ఈ అట్ట ముక్క అనేది కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ సైజులో అంటే మీరు కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే ఆ ఫేస్ కానీ చేతులు కానీ అన్నీ పెద్ద పెద్ద సైజులో చేసుకోవాలి. నేను చిన్న చిన్న చేసుకుంటున్నాను అనమాట వినాయకుడిని. సో అందుకని చిన్నగా ఓవెల్ షేప్లో కట్ చేసుకున్న. ఇది వచ్చేసి మైదా పేస్ట్, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కదా. సో ఇది మైదా పేస్ట్ అనమాట. ఎలా అంటించాలి ఏంటి అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం క్లీన్గా అదుక్కోవాలి కాబట్టి మొత్తం అట్టముక్కకంతా పేస్ట్ అయితే పూసేసుకుంటున్నాను నేను. ఇది వినాయకుడి మొహం అనమాట. కిరీటం అండ్ మొహం రెండు దీంట్లోనే వస్తాయి. దాన్ని పూసుకున్నాక దానిపైన కూడా కొద్దిగా మైదా పిండిని అంటించాలి. అలా అంటిస్తే దానిపైన ఇంకొకటి పెట్టినా కూడా క్లీన్గా అదుక్కుంటుంది అనమాట. అందుకని సో 2 చేతులు ఇవి పైన ఉన్న చేతులు అనమాట, పైన సైడ్ వస్తాయి కదా, దాంట్లో పైన ఒకటి కింద ఒకటి వస్తాయి, 2 చేతులు. సో ఇదన్నమాట, ఇది కింద చేతులు. ఇప్పుడైతే మధ్యలో బొజ్జు, గణపతికి బొజ్జు పెడుతున్నాం అన్నమాట. మన బొజ్జు గణపతికి కంపల్సరీగా బొజ్జు ఉండాలి కదా, సో బొజ్జు అయితే పెట్టేస్తున్నాం ఇలా. అండ్ ఇప్పుడైతే మనం బొజ్జు గణపతికి పంచె కావాలి కదా కంపల్సరీగా, ఆయనకి పంచె ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఆరెంజ్ కలర్ అయితే చేస్తున్నాను. ఇదైనాక మనం చెప్పాను కదా అప్పుడే పాదం లాగా ఒకటి చిన్నగా ఒక వేలు కనపడేలాగా ఆ వైట్ తీసుకుంటున్నాను అనమాట. దానిపైన దీన్ని పెడుతున్నా, అంటే ఒక కాలు మీద ఒక కాలు వేసుకున్నట్టే రావాలి ఇలా అన్నమాట. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఈ ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను నేను. ఆ ఫొటోస్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ పైన అయితే ఏది గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో జస్ట్ కొద్దిగా పత్తిని అలా తీసుకొని ఊరికే అట్ట మడుచుకున్నట్టు పెట్టేసేయాలి అనమాట. అక్కడ కూడా గమ్ వేసుకునేసి అప్పుడు ఎక్కడ గ్యాప్ అట్ట ముక్క ఏం కనపడదు. ఇప్పుడైతే ఇంకా గణపతి అయితే రెడీ అయిపోయింది, కానీ ఆయనకి తొండం ఒకటి కావాలి కదా. ఏం లేకున్నా కూడా గణపతికి తొండం లేకుంటే అది వినాయకుడు అని తెలియదు అనమాట. మన బొజ్జ గణపతికి కంపల్సరీ తొండం అయితే కావాలి. ఇలా పొడవుగా కొద్దిగా పత్తి తీసుకొని పొడవుగా ఇలా తీసుకుంటే మనము దీపారాధనకి ఒత్తులు చేసుకుంటాం కదా, అలాగా మరి అంత పల్చగా కాకుండా కొంచెం దప్పం ఉండాలి, దప్పంగా తీసుకోండి. ఇంకా అటుపక్క ఇటుపక్క షార్ప్ ఉంటాయి కాబట్టి అవి రెండింటిని కట్ చేసుకోవాలన్నమాట. అక్కడ అంటే ఫేస్ దగ్గర నుంచి కొంచెం కిందకి తీరా మొహం దగ్గర కాకుండా కొద్దిగా మూతి దగ్గర నుంచి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఆ తొండాన్ని మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది చూడండి. సో మన బొజ్జ గణపతి అయితే రెడీ అయిపోయారు. సో ఇంకొకటి మీకు పింక్ కలర్లో కూడా చేసి చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి.
చూసేసారు కదా మన బుజ్జ గణపతిని. అండ్ ఇంకా డెకరేషన్ చేసుకోవాలి కదా. సో ఇలాంటి పూసలు మీకు అన్ని బ్లౌజ్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా, ఆ షాప్లో అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. స్మాల్ సైజులో తీసుకోండి, 0 సైజులో, అప్పుడే అవి బాగుంటాయి. అండ్ గోల్డ్ కలర్ కూడా కావాలి, అవి వచ్చేసి మీడియం సైజులో తీసుకోండి డెకరేషన్కి. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం ఫెవికోల్తో లైన్స్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను చూడండి. మొహానికి అండ్ ఒక హాఫ్ దగ్గర నుంచి తొండం అయితే ఎక్కడ పెట్టామో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి, పైన కిరీటం నుంచి మొహం వరకు. నేను ఫుల్ ఫినిష్ అయినాక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇట్లా చూపించేదానికంటే. ఇంకా ఒక పరక పుల్ల కానీ ఏదైనా ఒక కడ్డీ లాంటిది తీసుకొని దాంతో అయితే చిన్నగా ఫెవికోల్ అయితే రాసేసుకొని ఇప్పుడు చేతులకైతే జస్ట్ పైన మాత్రం ఒక ఆర్చ్ లాగా, 4 చేతులకి జస్ట్ పైన ఆర్చ్ లాగా రాసుకోవాలన్నమాట. ఫుల్గా అయితే వద్దు. మనం ఎలా కావాలన్నా డెకరేషన్ చేసుకోవచ్చు, ఎలా బాగుంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చు, అది మన చాయిస్ అన్నమాట. మేము సేల్ చేయడానికి కాబట్టి ఇలా చేస్తూ ఉంటాము. నేనైతే ఇప్పుడు మీకు ఇక్కడ మీకు అంత తెలియదు కాబట్టి నేను ఎలా చేయాలి ఏంటి అని ఇక్కడ చూపిస్తున్నా. నేనైతే నార్మల్గా చేత్తో కట్ చేసుకుంటాను అనమాట. మాకు ఎంత పడుతుంది, ఎంత కావాల్సి వస్తుంది ఫేస్కి అని మాకు ఫస్ట్ ఐడియా ఉంటుంది కాబట్టి కట్ చేస్తున్నా. మీకు ఒక ఐడియా కోసం ఫస్ట్ అంటించి తర్వాత కట్ చేస్తున్నాను అనమాట. ఇది కిరీటం అయిపోయిందనమాట, పైన ఫేస్ అండ్ కిరీటం. అలాగే చేతులకి జస్ట్ చెప్పాను కదా ఆర్చ్ లాగా కట్ చేసుకోవాలంతే, ఫుల్ అయితే వేయకూడదు. అది మీ చాయిస్, మీకు నచ్చినట్టయితే ఫుల్ కూడా వేసుకోవచ్చు. మనం ఎలా కావాలన్నా చెప్పాను కదా అలా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు మన బుజ్జ గణపతిని. ఇంకా పైన చేతుల కింద జస్ట్ ఒక గోల్డ్ పూసలు ఒక 2 మాత్రం కట్ చేసుకుని జస్ట్ పైన చేతుల దగ్గర పెట్టాలన్నమాట. అది క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి. అండ్ చూడండి, మీరు అప్పుడే చూపించాను కదా, నేను అక్కడ అంటించినాక కట్ చేసుకున్నా, అంటే మీకు ఒక ఐడియా కోసం. మాకైతే మెజర్మెంట్ తెలుస్తుంది కాబట్టి జస్ట్ అలా ఒక దీంతో మాకు ఎప్పుడూ అలవాటు కాబట్టి ఒక ఐడియాతో కట్ చేసుకునేసి మేము అట్లా అతికిచ్చేస్తామన్నమాట, ఈజీగా ఉంటుంది. సో ఇలా ఇక కింద పాదానికి కూడా చిన్నగా ఫోల్డ్ చేసి కింద పాదానికి అనమాట. అలా ఎంత బాగుంటుంది చూడండి, రెడీ చేస్తే చాలా బాగుంటారు మన బుజ్జి గణపయ్య. చెప్పాను కదా అప్పుడే ఇక్కడ గోల్డ్ పూసలు కొంచెం పెద్ద సైజు కావాలని ఫస్ట్ 2 అయితే కట్ చేసుకున్నాను. ఎక్కడ పెడుతున్నాను ఏంటి అని చూడండి. ఇక్కడ పైన చేతులకి జస్ట్ అలా పెడుతున్నాను. అండ్ అలాగే తొండానికి ఇప్పుడు గోల్డ్ కలర్ రాసుకోవాలి. ఫస్ట్ ఫెవికోల్ పూసుకోవాలన్నమాట. తొండానికి ఫెవికోల్ రాసేసుకొని కొంచెం చూసుకొని ఫెవికోల్ రాసుకోండి. ఎందుకంటే మనం ఏదైతే ఒక కడ్డీ తీసుకొని రాసుకుంటున్నాం కదా, పత్తి అంటుకుంటూ ఉంటుంది. సో ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ పైన అలా టచ్ చేస్తూ ఫెవికోల్ రాసుకోవాలి. ఇదైతే తొండం కూడా రెడీ అయిపోయింది మన బుజ్జి గణపయ్యకి. ఇదండి గణపతి రెడీ అయిపోయింది, 2 రెడీ అయిపోయి చూడండి. అండ్ దీనికి డెకరేషన్ చేసుకోవడానికి ఇట్లాంటి తణుకులు అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతాయి అన్ని చోట్ల కూడా. మీకు చెప్పాను కదా బ్లౌజ్కి సంబంధించిన మెటీరియల్స్ దొరుకుతాయి కదా, అక్కడైతే అన్నీ దొరికేస్తాయి మీకు. సో అక్కడికి వెళ్తే ఇవన్నీ మీకు ఒకవేళ తెలియకుంటే దీని వీడియో చూపిస్తే మీకు తొందరగా ఇచ్చేస్తారు ఇట్లాంటివి కావాలని చెప్తే. లేదంటే మా సైడ్ అయితే ఇవి తణుకులు అంటూ ఉంటారు. చూసారు కదా, ఇది స్టార్, చిన్న సైజ్ స్టార్ పైన కిరీటానికి పెట్టుకుంటున్నాను నేను. అండ్ అప్పుడే చెప్పాను కదా గోల్డ్ కలర్ పూసులు 2 కట్ చేసుకుని చేతి కాడ పెట్టుకున్నాం కదా, అక్కడైతే చిన్న తణుకులు అన్నమాట. ఇక్కడొకటి పెట్టాను. సో ఇంకా మా బొజ్జగయ్య పంచ రెడీ చేయాలి కదా. ఉత్త కలర్ పంచ అయితే బాగుండదు, దానికి గోల్డ్ కలర్ బార్డర్స్ అవన్నీ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. సో గోల్డ్ కలర్ బార్డర్ మనకి అంతగా సెట్ అవ్వదు కాబట్టి పంచకి అక్కడక్కడ బుట్టాలు వస్తాయి కదా గోల్డ్ కలర్, మనకి చీరలు కానీ అట్లా వచ్చినప్పుడు అక్కడక్కడ పూలు వస్తాయి కదా చీరలో, అట్లా అక్కడక్కడ బుట్టాలు ఉంటే గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది. సో మన బుజ్జ గణపయ్య
చాలా అందంగా రెడీ అవుతున్నారు. మన బొజ్జ గణపయ్య చాలా ముద్దు ముద్దుగా రెడీ అయిపోయారు చూడండి. చాలా అందంగా ఉన్నారు కదా. కాకపోతే ఏదో తక్కువైంది అనిపిస్తుంది కదా, గణపతి లాగా కనపడలేదు, ఇంకొకటి ఏదో మిస్ అయిందని. ఇంకేముంటుందండి, బొజ్జ గణపతికి కళ్ళు పెట్టాలి కదా. మనము నల్ల పూసలు కుట్టుకుంటాం కదా తాళికి, అట్లాంటి నల్ల పూసలు అయితే సరిపోతుంది కళ్ళకి. మన బొజ్జ గణపయ్య రెడీ అయిపోయారు. చూసేసేయండి ఎంత ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా ఉన్నారు కదా. అండ్ దీనికి కూడా రెడీ చేసేస్తున్నాను ఇంకొక దానికి. రెడీ అయిపోయాయండి చూడండి ఎంత ముద్దుగా బొద్దు బొద్దుగా ఉన్నారు కదా. చిన్న చిన్న గణపతులు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడడానికి అలా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఫంక్షన్స్కి అంతా వెనకాల వాల్కి డెకరేట్ చేయడానికి, పూజ గదికి చాలా బాగుంటాయి.